Hello everyone, welcome back to the class. As we have discussed, we are going to consider our voting poll majority. As everyone have voted the combination of Telugu and English, let's proceed with that. Okay. So మనం ప్రీవియస్ క్లాసెస్లో ఏం నేర్చుకున్నాం? We learnt about what AI, ML, DL, the differences నేర్చుకున్నాము. అండ్ మనం క్లాసిఫికేషన్ది ఒక ఎగ్జాంపుల్ చూసాము. ప్రీవియస్ క్లాస్లో మనం క్లాసిఫికేషన్ ఎగ్జాంపుల్ చూసాం కదా. ప్రీవియస్ 2 క్లాసెస్లో ఫస్ట్ క్లాస్లో స్పామ్ మెయిల్, అది మెయిల్ అనేది స్పామా కాదా అని చూసాము. అండ్ నెక్స్ట్ క్లాస్ స్టూడెంట్ పాసా ఫెయిలా అని చూసాం. అంటే క్లాసిఫికేషన్ అంటే ఇచ్చిన వాల్యూస్ని ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ లాగా క్లాసిఫై చేస్తుంది. బట్ ఇవాళ టాపిక్లో మనం నేర్చుకునేది రెగ్రెషన్. Hope everyone are comfortable with my language. Okay, but before me telling about what regression is, మీకు regression అంటే ఏంటో తెలిస్తే చెప్పండి. What do you think a regression model is, or at least what a regression is? Of course, టర్మ్ కొత్తగా ఉంది, కొంతమందికి దీని గురించి ఐడియా ఉండుండొచ్చు. సో దట్స్ ద రీజన్ ఐమ్ ఆస్కింగ్. ఇఫ్ ఎనీవన్ నోస్, దే క్యాన్ జస్ట్ షేర్ యువర్ ఐడియాస్. Retesting, that's good, Harini. Estimating statistics, good. So you understood what regression is, అంటే మీకు కొంచెం దీని మీద ఐడియా ఉంది అండ్ యూ క్యాన్ రిలేట్ ఇట్ మచ్ బెటర్. అఫ్ కోర్స్ ఈవెన్ హూ డోంట్ నో వాట్ రిగ్రెషన్ ఈస్ విల్ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ సో దట్ మీకు కూడా అర్థమవుతుంది. అండ్ హూ ఎవర్ ఆల్రెడీ నో, దే విల్ అండర్స్టాండ్ ఇట్ మచ్ బెటర్. తెలియని వాళ్ళు డోంట్ యూ నీ నాట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ దిస్. తెలిసిన వాళ్ళకి మళ్ళీ వింటున్నాం అనుకోవచ్చు, రివిజన్ అనుకోవచ్చు. బట్ స్టిల్ ఈ టాపిక్ అనేది వీఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ మచ్ క్లియర్ ఫర్ యూ. ఓకే, నౌ ఫస్ట్ రిగ్రెషన్ మీనింగ్ ఇంగ్లీష్లో చెప్తాను. రిగ్రెషన్ మీన్స్ ప్రిడిక్టింగ్ ఎ నెంబర్ బేస్డ్ ఆన్ ప్రీవియస్ డేటా. అంటే బేసికల్లీ మనం చాలా వ్యాస్ట్ అమౌంట్ ఆఫ్ డేటా ఇస్తాము, బట్ ఇక్కడ రిగ్రెషన్ మోడల్లో మనం ట్రూ ఫాల్స్లా కాకుండా పాస్ట్ డేటా మొత్తాన్ని స్టడీ చేసి నెక్స్ట్ డేటాని ప్రిడిక్ట్ చేస్తుంది. ఫర్ సపోజ్ నెంబర్స్ 1 2 3 4 5 6 7 8 9 10 అని ఇస్తే నెక్స్ట్ నెంబర్ అది 11 అని ప్రిడిక్ట్ చేస్తుంది. సో సంథింగ్ లైక్ దిస్. ఐ మీన్ ఎగ్జాక్ట్గా ఇదే కాదు రిగ్రెషన్ అంటే. రిగ్రెషన్కి డిఫరెంట్ మీనింగ్ ఉంది, మెథడ్ ఉంది. అసలు ఏఎంఎల్ ఎందుకు వాడతాం అనే దానికి కూడా ఒక స్కోప్ అనేది డిఫైన్ చేశారు. సో ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తాం. ఫర్ సపోజ్ మనము శాలరీ ఇస్తాం, అంటే మన డేటా సెట్కి శాలరీ ఇచ్చాము అండ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాము. మీకు తెలుసు కదా, ఎక్స్పీరియన్స్ ఎంత ఎక్కువ ఉంటే శాలరీ కూడా అంతే పెరుగుతుంది. ఫర్ సపోజ్ 1 year ఎక్స్పీరియన్స్ అంటే ఫ్రెషర్లా కన్సిడర్ చేసి 4 lakhs, 2 years ఎక్స్పీరియన్స్ 5 lakhs అట్లా. దెర్ ఇస్ కామన్ సేయింగ్ ఇన్ కంపెనీస్ దట్ శాలరీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ట్వైస్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్. అంటే ఫర్ సపోజ్ if you are 1 year experience 2 lakhs, 2 years experience 4 lakhs, for suppose 11 years experience 22 lakhs, something like that. అంటే అలాంటి డేటాని మనం ఇచ్చినప్పుడు ఫర్ సపోజ్ ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ 15 years, వాళ్ళ ప్యాకేజ్ ఎంత ఉండొచ్చు అంటే మన సిస్టమ్ అది క్యాలిక్యులేట్ చేసి 15 into 2 = 30 lakhs అని చెప్పి ప్రిడిక్ట్ చేస్తుంది. సో సంథింగ్ లైక్ దట్. అండ్ అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ హౌస్ ప్రైసెస్ బేస్డ్ ఆన్ ఏరియా. హౌస్ ప్రైసెస్ ఇస్తాము, ఆ పర్టికులర్ ఏరియా ఇస్తాము. ఫర్ సపోజ్ నియర్ హైటెక్ సిటీ హౌస్ ప్రైసెస్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి లైక్ సమ్ కైండ్ ఆఫ్ డేటా అనేది ఇస్తాము. సో వెన్ ఎవర్ వి గివ్ ఎ న్యూ ఏరియా, అది ఏం చేస్తుందంటే దాని ముందు ఏరియా దాని వెనకల ఏరియా హౌస్ ప్రైసెస్ని క్యాలిక్యులేట్ చేసి ఎగ్జాక్ట్గా అక్కడ ఆ పర్టికులర్ ఏరియాలో హౌస్ ప్రైస్ ఏముంటుంది అనేది ప్రిడిక్ట్ చేస్తుంది. అండ్ ప్రిడిక్టింగ్ మార్క్స్ బేస్డ్ ఆన్ స్టడీ అవర్స్, ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అంటే ఒక అనాలిసిస్ ప్రకారం ఎంత ఎక్కువ చదివితే అంత ఎక్కువ మార్క్స్ అనే కాన్సెప్ట్గా ఉంటే ఫర్ ఎ పర్సన్ హూ స్టడీస్ మోర్ అవర్స్ వాళ్ళకు కూడా ఎక్కువ మార్క్స్ అనేది ఈ మోడల్ అనేది చెప్తుంది. ఐ మీన్ డోంట్ గెట్ ఓవర్వెల్మ్డ్ బై దిస్ ఎగ్జాంపుల్, జస్ట్ దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఇట్ ఎస్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, హ్యావింగ్ సెడ్ దట్ మీకు ఈ కాన్సెప్ట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇఫ్ దిస్ కాన్సెప్ట్ ఈస్ క్లియర్, ప్లీజ్ రియాక్ట్ ఆర్ రెస్పాండ్ సో దట్ లెట్స్ ప్రొసీడ్ ఫర్దర్. మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం రిగ్రెషన్ అంటే ఏంటి అనేది. ఓకే, లెట్స్ ఓపెన్ అవర్ విఎస్ కోడ్. విఎస్ కోడ్లో జూపిటర్ నోట్బుక్ ఓపెన్ చేద్దాం. హౌ టు డూ దట్?
JUPYTER స్పేస్ నోట్బుక్. అండ్ సిన్స్ 4-5 క్లాసెస్ మనం ఇదే చేస్తున్నాం, మీకు తెలుసు ఏం జరుగుతుందో. కొత్త బ్రౌజర్ మీకు ఓపెన్ అవుతుంది, దాంట్లో జూపిటర్ నోట్బుక్ అనేది కనిపిస్తుంది. ఎల్స్ అలా జరగని పక్షంలో ఏమవుతుంది, ఆ, మీకు ఒక యూఆర్ఎల్ వస్తుంది, ఆ యూఆర్ఎల్ని మీరు కాపీ పేస్ట్ అని చేసుకోవచ్చు. బట్ యాజ్ వి నో, మనకి ఎప్పుడు ఇది డైరెక్ట్ బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, సో అందరూ ట్రై చేశారనుకుంటున్నా ఈ జూపిటర్ నోట్బుక్ని. ఇఫ్ సమ్వన్ డిడెంట్ ట్రై, సింపుల్ స్టెప్, జస్ట్ ఇన్స్టాల్ ద జూపిటర్ నోట్బుక్ అండ్ రన్ ఇట్, అంతే. ఓకే, సో ఒక ఫైల్ ఎలా క్రియేట్ చేస్తారో, ఓకే లెట్స్ డూ ఇట్ ఫ్రమ్ హియర్. న్యూ మీద ట్యాప్ చేసి పైథాన్ 3 కర్నల్. ఓకే, సో ఇది అన్టైటిల్డ్ అని ఉంది, లెట్స్ చేంజ్ ఇట్ టు రెగ్రెషన్. మీకు ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పింది గుర్తుంటే, మనము ఎస్కేల్ లెర్న్ అనే ఒక మాడ్యూల్ని డౌన్లోడ్ చేసుకున్నాము. ఎందుకు చేసుకున్నాము, దాంట్లో ఆల్ ఇన్బిల్ట్ ఎంఎల్ మోడల్స్ అనేవి ఉంటాయి, ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ దోస్ ఫ్రమ్ స్క్రాచ్, మనము వీఆర్ యూజింగ్ ఎస్కేల్ లెర్న్ డైరెక్ట్లీ అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్ దోస్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్. సో మనకు ఆల్రెడీ ఎస్కేల్ లెర్న్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఫ్రమ్ ఎస్కేల్ లెర్న్ డాట్ లీనియర్ మోడల్. మనం లాస్ట్ టైం ఏం వాడాము, మన క్లాసిఫికేషన్ కోసం చేసాం కాబట్టి ఈసారి టాపిక్ చేంజ్ అయింది. సో వీ నీడ్ టు చేంజ్ అకార్డింగ్ టు ద టాపిక్, ఐ మీన్ వీ నీడ్ టు అడ్జస్ట్ అకార్డింగ్ టు ద టాపిక్. మనం దీన్ని బేసికలీ లీనియర్ రిగ్రెషన్ అంటాము. సో దట్స్ ద రీజన్ వీఆర్ యూజింగ్ లీనియర్ మోడల్. మళ్ళీ చెప్తున్నాను, యూ నీడ్ నాట్ రిమెంబర్ ఆల్ దీస్ ఎట్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్. మీరు ఏం చేస్తారంటే, వైల్ ప్రాక్టీసింగ్, ఐ మీన్ త్రూ ప్రాక్టీస్ ఓన్లీ యూ క్యాన్ రిమెంబర్ ఇట్ ఆర్ డైరెక్ట్లీ టైప్ దెమ్. సో యూ డోంట్ ఫీల్ ఓవర్వెల్మ్డ్ బై సీయింగ్ దీస్ నేమ్స్. మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీకు కూడా ఇది అలవాటు అయిపోతుంటుంది. ఓకే, ఇంపోర్ట్ లీనియర్. మనం దీన్ని ఎగ్జాక్ట్గా లీనియర్ రిగ్రెషన్ అని ఎందుకు అంటామో మనకి ఎగ్జాంపుల్ చేస్తే అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏం చేసామంటే మనం ఒక లీనియర్ రిగ్రెషన్ మోడల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. అసలు ఎందుకు చేయాలి అంటే, మనం ఎగ్జాంపుల్లో నెంబర్స్ తీసుకుంటాము. సో మనం మోడల్ అనేది నెంబర్స్ మధ్యలో రిలేషన్షిప్ని అండర్స్టాండ్ చేసుకొని ఫ్యూచర్ వాల్యూస్ని ప్రిడిక్ట్ చేస్తుంది. సో లీనియర్ మోడల్ అంటే బేసికల్లీ ఇదే, అంటే ఇట్ మేక్స్ యూజ్ ఆఫ్ నెంబర్స్ అండ్ ప్రిడిక్ట్స్ ఫ్యూచరిస్టిక్ వాల్యూస్. సో ద ఫస్ట్ స్టెప్, హోప్ ఇట్ ఇస్ క్లియర్, వీఆర్ ఇంపోర్టింగ్ ఏ లీనియర్ రిగ్రెషన్ మోడల్. ఓకే, ఐఎమ్ రన్నింగ్ దిస్. రన్ అంటే తెలుసు కదా, షిఫ్ట్ పట్టుకొని ఎంటర్ టైప్ చేయాలి, ఐ మీన్ ఎంటర్ క్లిక్ చేయాలి. నౌ మనం డేటా క్రియేట్ చేద్దాం. ఇట్స్ స్టిల్ అండర్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్. స్టార్ ఉందంటే ఇట్స్ స్టిల్ ఎగ్జిక్యూటింగ్, అండ్ అక్కడ నెంబర్ వస్తే ద సెల్ గాట్ ఎగ్జిక్యూటెడ్. సో ఐ ఫర్గాట్ టు టెల్ యూ, ఈచ్ వన్ ఈజ్ కాల్డ్ సెల్. అంటే ఇదొక సెల్, ఇదొక సెల్, నెక్స్ట్ వచ్చేది కూడా ఒక సెల్ అన్నట్టు. ఓకే, ఓకే, ఇట్ గాట్ ఎగ్జిక్యూటెడ్. నౌ లెట్స్ క్రియేట్ డేటా. మనం ఎక్స్పీరియన్స్ అనేది ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం, బికాస్ మన మినీ ప్రాజెక్ట్ వచ్చేసి శాలరీ ప్రిడిక్షన్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఎక్స్పీరియన్స్ ఈజ్ ఈక్వల్ టు, మనం జస్ట్ లైక్ ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క నెంబర్ని మనం విత్ ఇన్ అనదర్ స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకుంటున్నాం. ఎందుకు తీసుకుంటున్నాం అంటే, మనం డేటాని టేబుల్ ఫార్మాట్లో రీప్రజెంట్ చేయాలి. సో దట్స్ ద రీజన్ ఒక్కొక్క వాల్యూని ఒక్కొక్క స్క్వేర్ బ్రాకెట్స్ మధ్యలో తీసుకుంటున్నాం. లైక్ ఈచ్ బ్రాకెట్ ఈస్ గివెన్ ఫర్ ఈచ్ వాల్యూ. దిస్ ఈస్ ద రీజన్. అంటే మనకి ఇది ప్రాసెస్ అయ్యేటప్పుడు ఒక టేబులర్ ఫార్మాట్ లాగా అంటే ఇంటర్నల్గా కన్సిడర్ చేసుకుంటుంది. సో వీ నీడ్ టు గివ్ ఇన్ దిస్ ఫార్మాట్ సో దట్ ద మెషిన్ కెన్ అండర్స్టాండ్ వెల్. ఓకే, సో ఇదే గుర్తుపెట్టుకోండి, మనం ఇలా ఇస్తున్నాము అంటే వీఆర్ మేకింగ్ ద మెషిన్ టు అండర్స్టాండ్ ద డేటా వెల్. ఓకే, సో 1 year, 2 years, 3 years, మనం ఒక 5 yearsలో తీసుకుందాం. 4, 5. అఫ్ కోర్స్ మీకు ఎంత కావాలంటే అది తీసుకోవచ్చు, బట్ ఫర్ సింప్లిసిటీ వీఆర్ జస్ట్ డూయింగ్ దిస్.
అండ్ మీకు చెప్పా కదా, రియల్ టైమ్ సిస్టమ్స్లో ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు 5 or 10 వాల్యూస్, ఇట్ ఈస్ లిమిటెడ్ టు 50,000 to 5 lakh వాల్యూస్. ఐ మీన్ ఈవెన్ మోర్ దాన్ దట్. మనము చాట్ జీపీటీకి ట్రైన్ చేయాలి అన్నా, లేకపోతే ఒక ఎల్ఎల్ఎం బిల్డ్ చేయాలి అన్నా, వీ నీడ్ లాట్ ఆఫ్ డేటా. ఓకే, వి రాన్ దిస్ సెల్ 1, సెల్ 2, యు సీ ఒక్కొక్కటి ఒక్కొక్కసారి. ఐ మీన్ ఫస్ట్ సెల్ రన్ చేసాం కాబట్టి దీనికి నెంబర్ 1 వచ్చింది, నెంబర్ 2 వచ్చింది. నేను మళ్ళీ ఒకసారి సెల్ రన్ చేస్తే చూడండి, అక్కడ నెంబర్ చేంజ్ అవుతుంది, ఎగ్జిక్యూషన్ ఫ్లో అనేది చేంజ్ అయ్యింది. ఓకే, ఐ రన్ దిస్ అగైన్, యూ సీ నెంబర్ గాట్ చేంజ్ టు 4. ఓకే, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఇచ్చాం, మన శాలరీ కూడా ఇద్దాం. శాలరీ ఈజ్ ఈక్వల్ టు 30,000. సో 40,000, 50,000. ఓకే, నాట్, ఐ మీన్ ఇంత పెద్ద జంప్ ఉండదు. ఇట్స్ టేక్ 35,000, 40,000, 45,000, 50,000. ఓకే, సో మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే, వీఆర్ మ్యాపింగ్ ఈ ఎక్స్పీరియన్స్ ఇయర్ టు శాలరీ. అంటే ఫస్ట్ ఇయర్ 30,000, సెకండ్ ఇయర్ 35,000, థర్డ్ ఇయర్ 40,000 ఇలాగా. సో మనం ఈ డేటా ఎందుకు ఇస్తున్నామంటే, మషిన్ అనేది ఈ డేటా నుంచే కదా ప్యాటర్న్ అనేది ఐడెంటిఫై చేసి నేర్చుకునేది. సో మషిన్కి ఒక అండర్స్టాండింగ్ కోసం మనము ఈ డేటా అనేది ఇస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, డేటా రెడీ చేసుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు మషిన్ని రెడీ చేసుకోవాలి. లైక్ వీఆర్ క్రియేటింగ్ అ మషిన్ నౌ. మోడల్ ఈజ్ ఈక్వల్ టు లీనియర్ regression. ఓకే, నౌ వీఆర్ క్రియేటింగ్ అ మెషిన్. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మోడలే మనం జస్ట్ యూస్ చేస్తున్నాం అంతే, వీఆర్ నాట్ క్రియేటింగ్ ఫ్రమ్ స్క్రాచ్. ఇది ఏం చేస్తుందంటే, ఇది డేటాని తీసుకుని మనకి ప్రిడిక్షన్ ఇస్తుంది. సో మనం ఇది ప్రోగ్రామ్ చేయొచ్చు, బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. వై నాట్ యూస్ వాట్ ఈస్ ఆల్రెడీ అవైలబుల్. ఓకే, సో ఈ మోడల్ ఏం చేస్తుంది అంటే, ఇట్ విల్ లెర్న్ ప్యాటర్న్స్. దీని నుంచి, ఈ డేటా నుంచి ఇది ప్యాటర్న్స్ నేర్చుకుంటుంది, అండ్ ఇట్ విల్ ప్రిడిక్ట్ శాలరీ. సో మనం ఇక్కడ ఎంటీ బ్రెయిన్ అనేది క్రియేట్ చేసాము. ప్రజెంట్ అయితే దీంట్లో ఏం లేదు. నౌ వీ నీడ్ టు ట్రైన్, ఐ మీన్ వీ నీడ్ టు లోడ్ దీస్ వాల్యూస్ ఇన్ టు దిస్ మోడల్. ఇది ఎలా చేస్తాము, లెట్స్ సీ. ఓకే, మోడల్ డాట్ ఫిట్. సో దిస్ ఈస్ అనదర్ ఫంక్షన్ కాల్ ఫిట్. ఏం చేస్తుంది అంటే, ఈ వాల్యూస్ని, ఈ 2 వాల్యూస్ని తీసుకుని ఈ మోడల్లో లోడ్ చేస్తుంది. ఎక్స్పీరియన్స్, శాలరీ. ఓకే, మనకి ఇక్కడ మోడల్ బిల్డ్ అయింది. మోడల్ అలాంగ్ విత్ డేటా. మోడల్ ఉట్టి బ్లాంక్గా ఉండకూడదు కాబట్టి మనం వాల్యూస్ ఇచ్చాం. సో నౌ అవర్ బ్రెయిన్ ఈస్ రెడీ. నౌ మనం మోడల్కి ఏం చెప్తున్నామంటే, లుక్ ఎట్ ఎక్స్పీరియన్స్ అండ్ శాలరీ టుగెదర్ అండ్ లెర్న్ ద రిలేషన్షిప్ అని చెప్తున్నాం. సో దట్స్ ద రీజన్ వీ గేవ్ 2 వాల్యూస్ టు ద మోడల్. ఇప్పుడు మోడల్ ఏం అండర్స్టాండ్ చేసుకుంటుందంటే, యాజ్ ఎక్స్పీరియన్స్ ఇంక్రీజెస్, శాలరీ ఆల్సో ఇంక్రీజెస్. సో దిస్ ఎగ్జాక్ట్లీ ఈజ్ కాల్డ్ మషీన్ లెర్నింగ్. సో ఇక్కడ మషిన్ నేర్చుకుంటుంది కాబట్టి వీఆర్ కాలింగ్ ద సేమ్ యాజ్ మషిన్ లెర్నింగ్. ఇప్పుడు మనం కొత్త వాల్యూ ఇస్తాం, న్యూ ఎక్స్పీరియన్స్. సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే శాలరీ ఎంత ఉండాలి. ఓకే, ఇప్పుడు వాట్ వీఆర్ డూయింగ్ ఇస్, మనం ప్రిడిక్షన్ ఇద్దాం. ప్రిడిక్షన్ యూజింగ్ ద న్యూ వాల్యూ అండ్ ఆల్రెడీ లెర్న్డ్ డేటా. అంటే న్యూ వాల్యూ వచ్చినప్పుడు మన మోడల్ ఎగ్జాక్ట్గా ఏం చేస్తుంది, ఏం ప్రిడిక్షన్ ఇస్తుంది అనేది మనకు కావాలి కదా. దానికోసం ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం. ప్రిడిక్షన్ ఈజ్ ఈక్వల్ టు మోడల్ డాట్ ప్రిడిక్ట్. సో ఇది కూడా ఇన్బిల్ట్ ఫంక్షనే. ప్రిడిక్ట్ అనేది కూడా ఇన్బిల్ట్ ఫంక్షనే. దీంట్లో మనం పారామీటర్ ఏమి ఇస్తాము, న్యూ ఎక్స్పీరియన్స్ ఇస్తాము. న్యూ ఎక్స్పీరియన్స్, న్యూ ఈఎక్స్పీ. సో ఇది ఏం చేస్తుందంటే, ఈ న్యూ ఎక్స్పీరియన్స్ని ఈ మోడల్కి ఇస్తుంది. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా ఉంటుంది కాబట్టి ఇది ప్రిడిక్షన్ అనేది ఈజీగా చేయగలుగుతుంది. అంటే దీనికి ఒక కంటెక్స్ట్ అర్థమైంది కాబట్టి ఇది నెక్స్ట్ రెస్పాన్స్ అనేది జనరేట్ చేయగలుగుతుంది. జస్ట్ లైక్ చాట్ జీపీటీ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు ఏమంటారు, ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ బీటెక్, ఐ వాంట్ టు ప్రిపేర్ మై రెజ్యూమే అకార్డింగ్ టు కంపెనీ స్టాండర్డ్స్ అండ్ మై స్కిల్స్ ఆర్ ఇన్ ఏఐఎంఎల్ అనే కంటెక్స్ట్ ఇస్తే, ఐ మీన్ మై నేమ్ ఈజ్ సో అండ్ సో, ఇలాంటి కంటెక్స్ట్ ఇస్తే ఇట్ విల్ బీ బెటర్ ఫర్ చాట్ జీపీటీ టు గివ్
రెస్పాన్స్ క్యూరేటెడ్ ఓన్లీ ఫర్ యూ. అంటే డియర్ ఐ మీన్ మై నేమ్ ఈస్ సో అండ్ సో అని ఇవ్వకుండా మై నేమ్ ఈస్ కార్తిక్ లాంటిది ఇస్తుంది. అంటే మీరు కంటెక్స్ట్ కరెక్ట్గా ఇస్తే మీకు అది రెస్పాన్స్ కూడా ఎగ్జాక్ట్గా జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఏంటంటే మనం మోడల్కి కంటెక్స్ట్ అనేది ఇచ్చాము. ఇది ఏం చేస్తుంది, ఓకే కంటెక్స్ట్ని అర్థం చేసుకుంది. సో మనం ఇప్పుడు న్యూ రెస్పాన్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది, న్యూ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది, ఫర్ సపోజ్ మీరు మొత్తం కంటెక్స్ట్ ఇచ్చారు, చాట్‌జీపీటీ మీ నేమ్ గుర్తుపెట్టుకుంది. నెక్స్ట్ మూమెంట్ ఆర్ రేపైనా ఎల్లుండైనా మీరు చాట్‌జీపీటీలోకి వెళ్ళి నా నేమ్ ఏంటి అని అడిగితే ఏం చెప్తుంది, యువర్ నేమ్ ఈస్ దిస్ అని చెప్పి చెప్తుంది. సో సంథింగ్ లైక్ దిస్. దీనికి ఒక కంటెక్స్ట్ ఇచ్చాం కాబట్టి నెక్స్ట్ వాల్యూని ప్రిడిక్ట్ చేస్తుంది. ఓకే, జస్ట్ లెట్స్ ప్రింట్ దిస్ అవుట్. Predicted salary is prediction. అంటే ఈ వేరియబుల్లో వాల్యూని మనం ఇక్కడ చూపిస్తున్నాం అంతే. సి ప్రిడిక్టెడ్ శాలరీ ఈస్ 55,000. హోప్ దిస్ ఇస్ క్లియర్. ఇక్కడ మనము ప్రిడిక్షన్ ఆఫ్ 0 అని తీసుకుంటే మనకి ఈ బ్రాకెట్స్ అనేది రాదు. సి ఇక్కడ ప్రిడిక్షన్ ఆఫ్ 0 అంటే అర్థం ఈ ప్రిడిక్షన్ వేరియబుల్ లోపల మనకి సెట్ ఆఫ్ వాల్యూస్ అనేది ఉంటుంది. సో మనకి ఇక్కడ మనం ఇచ్చింది ఓన్లీ వన్ వాల్యూ కాబట్టి ఈ వన్ వాల్యూ అనేది ఫస్ట్ ప్లేస్లో స్టోర్ అవుతుంది. ఫస్ట్ ప్లేస్ ఇండెక్స్ ఏంటి, ఇండెక్స్ 0 కాబట్టి మనం ఇండెక్స్ 0 అని ఇచ్చాం. మనం ఇప్పుడు ఇది రన్ చేస్తే యూ కెన్ సీ 55,000 వితౌట్ ఎనీ బ్రాకెట్స్. సో మనం చూసి కూడా చెప్పచ్చు కదా, మనం ఇక్కడ ఇచ్చింది వేరియేషన్స్ 30, 35, 40, 45, 50 అని ఇచ్చాము. నెక్స్ట్ ఏమవుతుంది 55,000. ఓకే, ఇది చాలా సింపుల్గా ఉంది. ఒక 20 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి శాలరీ ఎంత ఉండబోతుంది. ఇఫ్ యూ ట్రై టు డూ దట్ యూ కెన్ సీ 1,25,000. ఇప్పుడు మీరు ఏ డేటా ఇచ్చినా సరే వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ 150, ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ నాట్ ప్రాక్టికల్. You can see this, 7,75,000. Is this example clear for you? If this is clear, let's go with the next one of visualizing this data. So now let's visualize this data. Let's proceed with data visualization using a previous example only. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం. నేను మళ్ళీ మీకు అది స్టెప్ బై స్టెప్ చెప్తాను. అంటే ఇది మనము విజువలైజ్ చేస్తున్నాము. సో ఇక్కడ మనం విజువలైజేషన్ కాన్సెప్ట్ ఎలా యూస్ చేస్తున్నాము అని చెప్పడానికి మనం సేమ్ కోడ్నే మళ్ళీ రీరైట్ చేస్తున్నాం. అంటే మీకు ఇందాక చూపించిన కోడ్లో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే దీంతో మీకు క్లారిఫై అయిపోతుంది. ఆల్సో మనం దీనికి ఎక్స్ట్రాగా ఒక విజువలైజేషన్ యాడ్ చేస్తున్నాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ ప్రొసీడ్. ఫ్రమ్ sklearn dot linear model, same nothing new, you don't need to worry. okay, మనం ఇందాక ఏం యూస్ చేసామో అదే యూస్ చేస్తున్నాం. లీనియర్ రిగ్రెషన్, I'll run this, but coming to this is a new one from matplotlib dot pyplot as plt. ఇది మీకు రన్ అవ్వాలి అంటే వాట్ యూ నీడ్ టు డూ ఈస్ యూ నీడ్ టు ఇన్స్టాల్ matplotlib లైబ్రరీ. సో దానికి కమాండ్ కూడా చెప్తాను. ఐ హ్యావ్ ఆల్రెడీ ఇన్స్టాల్, సో ఐఎమ్ నాట్ ఇన్స్టాలింగ్ నో. pip install matplotlib. యూ క్యాన్ డూ దిస్. మీకు matplotlib ఇన్స్టాల్ అవుతుంది అండ్ ఇన్స్టాల్ అయ్యాకే మీరు ఇది రన్ చేయాలి. ఎల్స్ ఇట్ విల్ త్రూ అన్ ఎర్రర్ matplotlib నాట్ ఫౌండ్ అని చెప్పి. సో ఆల్రెడీ ఐ హ్యావ్ ఇన్స్టాల్ matplotlib ఫర్ ముందుగా నేను ప్రిపేర్ అవ్వడానికి ఐ ఇన్స్టాల్డ్ అండ్ ఐ ర్యాన్ దిస్. ఇట్ ర్యాన్ సక్సెస్ఫుల్లీ, సో ఐఎమ్ నౌ యూజింగ్ ఇట్. సో లెట్ మీ మేక్ దిస్ థింగ్స్ క్లియర్ టు యూ. లీనియర్ రిగ్రెషన్ అంటే అవర్ ఎంఎల్ మోడల్, మీకు ఈ విషయం తెలుసు. బట్ దిస్ ఈస్ అ న్యూ వన్ కాల్డ్ matplotlib. matplotlib అంటే ఇది గ్రాఫ్స్ డ్రా చేస్తుంది. ఎంఎల్ నెంబర్స్ని ప్రిడిక్ట్ చేస్తుంది. బట్ గ్రాఫ్ ఏం చేస్తుందంటే ఇట్ హెల్ప్ అస్ సీ ద లెర్నింగ్. మనం ఏం నేర్చుకున్నామో అది విజువలైజ్ చేస్తుంది. ఓకే, ఏమైంది?
Invalid syntax. What's wrong with this? Sorry, the mistake is import not from. So let me remove this. Import. We need to import this module. Okay. Now let's create two variables. Okay, let's make use of this. Already I ran this example. So the same thing, just to save some time. Experience and salary. Okay. Now let's create and train the model. Okay, idaithe nenu cheptanu. I won't skip this part. Model is equal to, we are using the model which is provided by linear regression function. This is an empty model. Okay, then what we are doing, we are loading data into the model. మీకు తెలుసు మనం ఇందాక వాడాం కదా మోడల్ డాట్ ఫిట్. ఎక్స్పీరియన్స్ శాలరీ. ఓకే, మన మోడల్ అనేది బిల్డ్ అయింది. ఓకే, మనం బ్రెయిన్ క్రియేట్ చేసాం, బ్రెయిన్ ఆఫ్ ద మోడల్ క్రియేట్ చేసాము, అండ్ ఇక్కడ రిలేషన్షిప్ అనేది క్రియేట్ చేసాం. సో ఇక్కడ మెషిన్ అనేది నేర్చుకుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రిడిక్ట్ అనేది ఒక వేరియబుల్ క్రియేట్ చేసి మన ప్రిడిక్షన్ అనేది దాంట్లో హైడ్ చేసుకుందాం, స్టోర్ చేసుకుందాం. ఎక్స్పీరియన్స్. ఓకే, మీకు తెలుసు ఈ వేరియబుల్ ఏం చేస్తుందో. అంటే మనము ఈ మోడల్ నుంచి ప్రిడిక్షన్స్ అనేది తీసుకుంటున్నాము. అంటే ఒక రిగ్రెషన్ లైన్ అనేది మనం డ్రా చేయాలి కాబట్టి బేస్డ్ ఆన్ ద ప్రిడిక్షన్స్. సో సంథింగ్ లైక్ దిస్. ఇలాంటి లైన్ ఒకటి బిల్డ్ చేయాలి బేస్డ్ ఆన్ ద ప్రిడిక్షన్స్, నాట్ జస్ట్ ద వాల్యూస్. ఇట్ నీడ్స్ టు బిల్డ్ ద లైన్ బేస్డ్ ఆన్ ద ప్రిడిక్షన్స్. సో కన్సిడర్ దిస్ యాజ్ అవర్ థర్డ్ వేరియబుల్. ఇది మన ఫస్ట్ వేరియబుల్, సెకండ్ వేరియబుల్ అండ్ థర్డ్ వేరియబుల్. ఈ థర్డ్ వేరియబుల్ మనకి ఏముంటాయి, సిమిలర్ టు దిస్ మనం ఇందాక చూసాం కదా, వెన్ వీ డిడెంట్ యూస్ ప్రిడిక్షన్ ఆఫ్ 0 ఇట్ గేవ్ అస్ ద వాల్యూ ఇన్ బ్రాకెట్స్. సో యూ క్యాన్ కన్సిడర్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ బ్రాకెట్స్లా స్టోర్ అవుతుంది దాంట్లో కూడా. ఇప్పుడు మనకి డేటా సెట్ అనేది 3 ఉన్నాయి. యాక్చువల్గా వీ హ్యావ్ 3 వేరియబుల్స్ అండ్ లెట్స్ సీ హౌ దే ఆర్ యూస్డ్ టుగెదర్. ఓకే, ఇప్పుడు మనం వీఆర్ యూజింగ్ అవర్ ప్లాటింగ్ విచ్ ఇస్ మ్యాట్ప్లాట్లిబ్. మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, వీఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్. ఓకే, లెట్ మీ ఆల్సో టెల్ యూ, ఇంపోర్ట్ matplotlib.pyplot as plt అని వాడాం. ఇక్కడ యాస్ అంటే ఏంటి, ఇది మొత్తాన్ని మనం ప్రతిసారి వాడలేం కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ లాంగ్ రిప్రజెంటేషన్ వీఆర్ యూజింగ్ plt. అంటే ఇట్స్ లైక్ అనదర్ నేమ్, నిక్ నేమ్ అనుకోండి. సో నౌ వీఆర్ యూజింగ్ దిస్ plt.plot. we are plotting a graph between experience and predict. అంటే ఎక్స్పీరియన్స్కి ఇంకా ప్రిడిక్టెడ్ వాల్యూస్కి మనం ఒక గ్రాఫ్ అనేది డ్రా చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం, టు ప్రిడిక్ట్ ద వాల్యూస్. దిస్ లైన్ ఈస్ వాట్ ద మషీన్ లెర్న్డ్. దిస్ ఇస్ ద ట్రెండ్ బిట్వీన్ ద ఎక్స్పీరియన్స్ అండ్ శాలరీ. సో మనకి ఎక్స్పీరియన్స్కి శాలరీకి మధ్యలో ట్రెండ్ కావాలి కాబట్టి వీఆర్ యూజింగ్ దిస్. దిస్ ఈస్ కాల్డ్ రిగ్రెషన్ లైన్. ఓకే, లెట్స్ రన్ దిస్. ఆల్సో దిస్ మీరు ఇక్కడ చూడొచ్చు, వి గాట్ ఎ గ్రాఫ్, ఏ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఇది ఎక్స్పీరియన్స్, ఇది శాలరీ అండ్ ఇది ప్రిడిక్షన్ లైన్. ఓకే, నౌ ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఇంకా బెటర్గా రీప్రజెంట్ చేద్దాం. లెట్స్ లేబుల్ దిస్. ఇక్కడ మన ఎక్స్ యాక్సిస్ మీద, అంటే ఎక్స్ యాక్సిస్కి వై యాక్సిస్కి మనం చూసి ఐడెంటిఫై చేయొచ్చు, వై యాక్సిస్ మీద శాలరీ ఉంది, ఎక్స్ యాక్సిస్ మీద ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అని. బట్ ఫర్ అ మెషిన్ టు అండర్స్టాండ్ ఆర్ ఫర్ ఎ న్యూబీ, కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి ఇది చూడాలి అనుకుంటే అసలు ఇది ఏంటో ఎవరికి తెలియదు. సో వీ నీడ్ టు లేబుల్ వాట్ the data on y-axis is and what the data on x-axis is.
ఓకే, plt dot x label, sorry, years of experience. ఓకే, ఈ లేబుల్ అంటే బేసికల్లీ ఈ ఎక్స్ యాక్సెస్కి నేమ్ ఏమి ఉండాలి అని చెప్పి డిఫైన్ చేస్తుంది అంతే. సి ఇఫ్ యూ క్యాన్ సీ హియర్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, plt డాట్ y లేబుల్, ఇది salary. See, this is salary. And plt డాట్ టైటిల్, టైటిల్ అంటే ఈ హోల్ గ్రాఫ్కి ఒక టైటిల్ అనేది ఇస్తాం అన్నమాట. లెట్స్ నేమ్ ఇట్ salary prediction using linear regression. Okay, you can see salary prediction using linear regression. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే అన్నిటినీ కలిపి ఒకటే దాంట్లో యూజ్ చేసుకుందాం. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కలా ప్రింట్ అయింది కాబట్టి వాట్ విల్ డూ ఇస్ విల్ యూజ్ దెమ్ ఆల్ ఎట్ వన్స్. ఓకే, ఇది కూడా దీంట్లోనే పెడతా. ఈ సెల్ కూడా రిమూవ్ చేసి I'll use it within this, so it makes some sense. Oh, yeah. Now let's run this. See, hope everything is clear to you. ఇక్కడ చూడండి, ఇందాక మీకు ఇండివిజువల్గా ప్రింట్ అయింది, బట్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ ద సేమ్ గ్రాఫ్. ఇప్పుడు లెట్స్ రన్ దిస్ plt డాట్ షో. ఇది ఏం చేస్తుందంటే మనకి గ్రాఫ్ని చూపిస్తుంది, విజువలైజ్ చేసి చూపిస్తుంది. But let me also keep it within the same cell. So this is the problem when you keep everything in different cells. Okay, దీన్ని కూడా దీనిలోనే పెట్టి let's run this. Okay, it looks good. Let's delete the redundant cells. And అది యాక్చువల్గా ఎందుకు చేసామంటే ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ, మనం ఇందాక నుంచి ఒక్కొక్క లైన్ని ఒక్కొక్క సెల్లో రాసి రన్ చేస్తున్నాం. ఇక్కడ మనము మ్యాట్ప్లాట్లిబ్ అంటే ఈ ప్లాటింగ్కి కూడా సేమ్ అలాగే చేస్తే ఏమొస్తుంది అని చూపెట్టడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను అంతే. సో ఇక్కడ ప్లాట్ ఎక్స్పీరియన్స్ అంటే ఇందాక ఒక లైన్ ప్రింట్ అయింది, తర్వాత ఇది ఒక సెపరేట్ సెల్లో రన్ చేస్తే ఓన్లీ మనకి ఎక్స్ యాక్సెస్ లేబులే కనిపించింది, ఓన్లీ వై యాక్సెస్ లేబుల్ అండ్ ఓన్లీ ద టైటిల్ కనిపించింది. అండ్ మళ్ళీ మనం తర్వాత ఏం చేసాం, ఈ మూడింటిని కంబైన్ చేసి ఒక సెల్లో రన్ చేసాము, మనకు అంతా కనిపించింది బట్ ఈ మధ్యలో గ్రాఫ్ కనిపించలేదు. బట్ వెన్ వీ కెప్ దిస్ విత్ ఇన్ ద సెల్ విచ్ ఇట్ హ్యాస్ ద మెయిన్ వన్ టు ప్లాట్ ద గ్రాఫ్ బిట్వీన్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రిడిక్షన్, దెన్ యూ క్యాన్ సీ ద కాంప్రిహెన్సివ్ గ్రాఫ్, లైక్ ద కరెక్ట్ గ్రాఫ్ విచ్ గివ్స్ ద డేటా వెల్, విచ్ రిప్రజెంట్స్ ద డేటా వెల్. అంటే మీకు ఇప్పుడు క్లీన్గా అర్థమైంది అనుకుంటున్నా. అండ్ వెన్ యూ సీ ఇఫ్ వీ ట్రై టు ప్రిడిక్ట్ ఇట్ బిట్వీన్ ద ఎక్స్పీరియన్స్ అండ్ శాలరీ, యూ క్యాన్ సీ అనదర్ వాల్యూస్. లెట్స్ ట్రై దిస్ అవుట్. See, years of experience and salary iste, it gave us a different values. But when you replace this with predict, it gives you different values. I mean, you will get the exact and accurate values which are learned by the machine itself. అంటే మనము మన ఓన్ వాల్యూస్ ఇస్తే మనకి అక్యురేట్ వాల్యూస్ రాకపోవచ్చు, బట్ వెన్ వీ ట్రస్ట్ ద మెషిన్ వాట్ ఇట్ లెర్న్డ్ అండ్ గివ్ దిస్ యాజ్ ద ఇన్పుట్, then we might get the exact values. Okay, hope this is clear to you. Let me summarize whatever we have learnt. We imported linear regression import చేసుకున్నాము, అండ్ మనకు విజువలైజేషన్ కావాలి కాబట్టి మ్యాట్ప్లాట్లిబ్ కూడా ఇంపోర్ట్ చేసుకున్నాము. మనం ఇక్కడ డేటా ఇచ్చాము, డేటా ఇచ్చి మెషిన్ని ట్రైన్ చేసాము, మెషిన్ డేటాని తీసుకుని ట్రైన్ అయ్యింది. మనం ప్రిడిక్ట్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుని
ఆ ప్రిడిక్షన్ వాల్యూస్ అన్ని దాంట్లో స్టోర్ చేసుకున్నాము. సో వాట్ ఎవర్ అది దాంట్లో ఉందో మనం దాన్ని బయటకు చూపించాలనుకున్నాం. సో వీఆర్ యూజింగ్ దిస్. మనం ఎక్స్పీరియన్స్కి ఇంకా ప్రిడిక్టెడ్ వాల్యూస్కి ఒక గ్రాఫ్ అనేది క్రియేట్ చేసాము. ఐ మీన్ ఒక ప్లాట్ అనేది క్రియేట్ చేసాము. ఆ ప్లాట్ అనేది జస్ట్ బ్లాంక్ ఉంది కాబట్టి లెట్ మీ షో యూ దిస్ అగైన్. బ్లాంక్ ఉంది, మనకి సరైన మీనింగ్ రావట్లేదు కాబట్టి వాట్ వీ హ్యావ్ డన్, ఎక్స్ యాక్సిస్కి ఒక నేమ్, వై యాక్సిస్కి ఒక నేమ్, హోల్ గ్రాఫ్కి ఒక నేమ్ పెట్టుకున్నాం, అంతే. సింపుల్. హోప్ దిస్ ఇస్ క్లియర్. సో ఇదే ఇవాళ టాపిక్. ఇవాళ టాపిక్లో మనం రిగ్రెషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. బేసికలీ రిగ్రెషన్ అంటే పాస్ట్ వాల్యూస్తో ఫ్యూచర్ వాల్యూస్ని ప్రిడిక్ట్ చేయడం. ఓకే, hope this topic is clear, and let's meet up tomorrow with another topic. Until then, take care and revise the topics which we have learnt so that it builds a foundation for our next classes and you can understand it better. Okay, so with this let's stop here and thank you.